తెలంగాణ రాష్ట్రంలో ఎంపీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీలో కొట్లాటలు అధిష్టానానికి తలనొప్పిగా మారాయి. మొన్న వరంగల్, నిన్న గద్వాల, వనపర్తి, తాజాగా గ్రేటర్ హైదరాబాద్లోనూ హస్తం నేతలు కుస్తీకి దిగారు. ఎంపీ ఎన్నికల్లో 14 సీట్లు గెలుస్తామని కాంగ్రెస్ పార్టీ మేకపోతూ గాంభీర్యం ప్రదర్శిస్తున్న వేళ క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం ఆ పార్టీకి ఆందోళన కలిగిస్తున్నాయి. బీఆర్ఎస్ నేతలను పార్టీలోకి తీసుకుని టికెట్ ఇచ్చిన నియోజకవర్గాల్లో సొంత క్యాడర్ నుంచే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఇక బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లోకి చేరికలు మొదలవుతున్న వేళ పార్టీలో పలువురు నేతల్లో అసంతృప్తి నెలకొంది. కాంగ్రెస్ అధికారంలో వస్తే రాష్ట్రంలో మార్పు మొదలవుతుందని చెప్పిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు అధికారంలోకి రాగానే పార్టీలో వర్గ విభేదాలు బగ్గుమంటున్నాయి. ఈ క్రమంలోనే కాంగ్రెస్ సమావేశంలో కయ్యం మొదలైంది. కరీంనగర్ జిల్లా అల్గునూరులో జరిగిన పార్లమెంటు ఎన్నికల సన్నాహక సమావేశంలో అంతర్గత విభేదాలు మంత్రి పొన్నం ప్రభాకర్ ముందే బహిర్గతమయ్యాయి. బానుకొండూరు మండలం లక్ష్మీపూర్లోని పోచమ్మ గుడికి వెళ్లే దారిని అదే గ్రామానికి చెందిన మహేందర్ అనే వ్యక్తి కబ్జా చేశాడని కాంగ్రెస్ సీనియర్ కార్యకర్త ఎడ్ల భద్రయ్య 2 నెలల కిందట ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. అయితే కబ్జా చేసిన వ్యక్తి ఇటీవల అనారోగ్యానికి గురికాగా 2.5 లక్షల రూపాయల ఎల్ఓసీని ఎమ్మెల్యే అందజేశారు. తమను కాదని మహేందర్కు ఎల్ఓసీ ఎలా ఇచ్చారని భద్రయ్య ఎమ్మెల్యేను ప్రశ్నించారు. ఆగ్రహంతో ఊగిపోయిన ఎమ్మెల్యే సభపై నుంచి కిందికి దూకి కార్యకర్తపైకి దూసుకెళ్లాడు. ఇక పక్కనే ఉన్న మంత్రి పొన్నం ఎమ్మెల్యేను నిలువరించే ప్రయత్నం చేశారు. కాగా ఇప్పుడు కార్యకర్తపైకి ఎమ్మెల్యే దూసుకెళ్లిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అంతేకాకుండా ఎల్బీనగర్ కార్యకర్తల సమావేశంలోనూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కొట్టుకున్నారు. మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కిగౌడ్ సమక్షంలో తన్నుకున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు. లింగోజిగూడ డివిజన్, చంపాపేట్ డివిజన్ కార్యకర్తల సమావేశంలో లింగోజిగూడ కార్పొరేటర్ దరిపల్లి రాజశేఖర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జక్కిడి ప్రభాకర్ రెడ్డి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సునీత మహేందర్ రెడ్డి, మధు యాష్కిగౌడ్ స్టేజీపై ఉండగానే రాజశేఖర్ రెడ్డి, జక్కిడి ప్రభాకర్ రెడ్డి వర్గీయులు గొడవకు దిగారు. గొడవ సద్దుమణగకపోవడంతో సమావేశం మధ్యలో నుంచి సునీత మహేందర్ రెడ్డి, మధు యాష్కిగౌడ్ వెళ్లిపోయారు. తాజాగా వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీలో చేరికల చిచ్చు రాజుకుంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లో పలువురు చేరడంతో ఆ పార్టీ సీనియర్ నేత చిన్నారెడ్డి వర్గీయులు హల్చల్ చేశారు. చేరికలను నిరసిస్తూ తాడిపర్తి గ్రామానికి చెందిన చిన్నారెడ్డి వర్గీయుడు మాజీ సర్పంచ్ గణేష్ గౌడ్ అనుచరులు ఎమ్మెల్యే మేఘారెడ్డి ఇంటి ముందు ఆందోళనకు దిగారు. గణేష్ గౌడ్ తన ఒంటిపై పెట్రోల్ పోసుకోవడమే కాకుండా ఎమ్మెల్యే మేఘారెడ్డిపై పెట్రోల్తో దాడికి ప్రయత్నించి నానా హంగామా సృష్టించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టారు. అంతేకాకుండా గద్వాల కాంగ్రెస్లో నియోజకవర్గంలోనూ వర్గ విభేదాలు బగ్గుమన్నాయి. మల్దకల్ మండల కేంద్రంలో లోక్సభ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారం గద్వాల, అలంపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జీలు సరిత, సంపత్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించగా ఎంపీ అభ్యర్థి మల్లు రవి హాజరయ్యారు. 2 వర్గాల మధ్య ఘర్షణ నెలకొనడంతో పరస్పరం దాడి చేసుకున్నాయి. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. ముఖ్య నేతలతో పాటు సీనియర్ నేత బండ్ల చంద్రశేఖర్ రెడ్డి, ఆయన తమ్ముడు బండ్ల రాజశేఖర్ రెడ్డి ప్రచార రథంపైకి ఎక్కేందుకు ప్రయత్నించారు. అయితే మండలంలోని పెద్దొడ్డి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నేత రామకృష్ణమ్మ మండలంలో జరిగే ఎన్నికల ప్రచారంలో ఇతర మండలాలకు చెందిన నాయకులు ప్రచార రథంపైకి ఎక్కొద్దని చంద్రశేఖర్ రెడ్డి అతడి తమ్ముడిని అడ్డుకున్నాడు. దీంతో ఇరు వర్గాల మధ్య మాటామాట పెరిగి రామకృష్ణ వర్గీయులు చంద్రశేఖర్ రెడ్డిపై దాడి చేశారు. తీవ్ర గాయాలవడంతో ఆయన్ని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.